హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి రుచులు. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ స్వీట్ కార్న్తో బిర్యానీ. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. ముందుగా బిర్యానీ మసాలాను గ్రైండ్ చేసుకోండి. మిక్సీ జార్ తీసుకుని చిన్న వెల్లుల్లిపాయి, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ గసగసాలు, 2 యాలక్కాయలు, 1 అనాస పువ్వు, 4 లవంగాలు, కొద్దిగా జాపత్రి, చిన్న మరాఠీ మొగ్గ, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మీ దగ్గర బిర్యానీ మసాలా ఉంటే మసాలా పౌడర్ అయినా వేసుకోవచ్చు. బిర్యానీ మసాలా వేసుకునేటప్పుడు అల్లం వెల్లుల్లిపాయ ఒకటే గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక కప్పు క్యారెట్ ముక్కలు, ఒక చిన్న ఉల్లిపాయను ఇలా సన్నగా కట్ చేసుకోండి. ఒక టమోటా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. 1 కప్పు బఠానీ, 1 నిమ్మ చెక్క, 5-6 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, 2 కప్పులు స్వీట్ కార్న్ ముందు కొద్దిగా ఉడికించుకుని పక్కన పెట్టుకోండి. 2.5 గ్లాసులు బాస్మతి రైస్ను ఒకసారి బాగా కడుక్కొని కొద్దిగా వాటర్ పోసుకుని 10 నిమిషాలు నాననివ్వండి. 2 బిర్యానీ ఆకులు, 2 టేబుల్ స్పూన్స్ కారం, రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు, 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్. స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకోండి. ఆయిల్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి. నెయ్యి ఆప్షనల్ మాత్రమే. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకుని ఒకసారి వేపించుకోండి. రెండు 3 నిమిషాలు పచ్చిమిరపకాయలను వేపించుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకోండి. 2-3 నిమిషాలు ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ను వేసుకోండి. మసాలా వేసుకుని ఒకసారి కదుపుకున్నాక ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ను అలాగే బఠానీను వేసుకుని ఒకసారి కదుపుకోండి. మసాలా ఇలా గ్రైండ్ చేసుకుని వేసుకోవడం వల్ల బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా చేసి చూడండి. అడుగున అంటుకోకుండా ఇలా ఒక 5 నిమిషాలు బాగా కదుపుతూ ఉండండి. క్యారెట్ కొద్దిగా మగ్గిన తర్వాత ఉడకబెట్టుకున్న స్వీట్ కార్న్ కూడా వేసుకోండి. స్వీట్ కార్న్ వేసుకున్నాక ఒకసారి కదుపుకొని కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు కూడా వేసుకోండి. టమోటా ముక్కలు వేసుకుని ఒకసారి కదుపుకున్నాక కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సాల్ట్, కారం కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి 5 నిమిషాలు బాగా ముక్కలన్నింటినీ మగ్గనివ్వండి. ఐదు నిమిషాలు ముక్కలన్నీ మగ్గిన తర్వాత
ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకుని ఒకసారి కలుపుకుని ఒక గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ పోసుకోండి. కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి ఒక గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయి. మీరు ఒకవేళ కుక్కర్లో కాకుండా గిన్నెలో చేస్తున్నట్టయితే ఒక గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ వరకు పోసుకోవచ్చు. నేను బియ్యం ఇక్కడ 2.5 గ్లాసులు తీసుకున్నాను. వాటర్ పోసుకున్నాక బాగా కలుపుకున్నాక ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. ఒక నిమ్మ చెక్కను గింజలు లేకుండా పిండుకోండి. ఇలా నిమ్మ చెక్కను పిండుకోవడం వల్ల బిర్యానీ అనేది మెత్తగా అయిపోకుండా ఉంటుంది. మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ బిర్యానీ రెడీ అయిపోయింది. వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.